మనందరికీ ఇంట్లో అద్దం ఉంటుంది. అయితే అద్దం ఇంట్లో ఏ వైపున ఉండాలి అనేది మనలో చాలామందికి తెలీదు. అసలు వాస్తు శాస్త్ర ప్రకారం కొంతమంది గురువులు చెప్తున్న దాని ప్రకారం గనక మనం చూసినట్లయితే అద్దాలు సరైన దిశలో ఉంటేనే ఆ ఇల్లులో దోషరహితంగా అవుతుందనేసి కూడా వాస్తు నిపుణులు చెప్తున్నారు. అయితే అద్దాలు తూర్పు, ఈశాన్యం అంటే అలాగే ఈశాన్యం, ఉత్తరం. అంటే ఉత్తరం, ఈశాన్యం ఈ గోడలకు మాత్రం అమర్చాలని గూడా సూచిస్తున్నారు. అలా ఉండడమే శ్రేయస్కరం అని గూడా చెప్తున్నారు. వీటి వల్ల ఏంటంటే సానుకూలమైనటువంటి శక్తి పెరుగుతుందని, అలాగే దీర్ఘ చతురస్ర ఆకారంలో ఉన్నటువంటి వృత్తాకార అద్దాలు ఉత్తమంగా ఉంటాయనేసి కూడా చెప్తున్నారు. పగిలినటువంటి అద్దాలు ఉండకూడదని కూడా చెప్తున్నారు. వీటిని ఎక్కడ పడితే అక్కడ పెట్టకూడదు. అప్పుడు వాస్తు బలం చేకూరుతుందనేసి కూడా చెప్తున్నారు. అంటే పగిలిన అద్దాలు పారేయండి. అయితే ఎక్కడ పడితే అక్కడ అద్దాలు పెడితే మీకు వాస్తుపరంగా గూడా ఇబ్బందులు ఎదుర్కొంటారని కూడా చెప్తున్నారు. వాస్తు ప్రకారం పెడితే మీకు సానుకూలమైనటువంటి ఫలితాలు గూడా ఉంటాయని కూడా చెప్తున్నారు. కాబట్టి ఈ రకంగా మీరు పెట్టి చూడండి. మీకు మంచి జరిగిన వారు ఎవరైనా ఈ రకంగా పెట్టి ఉన్నవారు ఎవరైనా మంచి జరుగుంటే కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ రకంగా పెట్టకపోతే పెట్టి ప్రయత్నం చేయండి. చేసిన తర్వాత మీకు ఎటువంటి ఫలితాలు వచ్చాయనేది కూడా కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఫస్ట్ గురు టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.